ఇంకా ఎక్కువ మందికి ఇస్తాను అని అంటావు. జగన్ రూపాయి ఇస్తే నువ్వు 2 రూపాయలు ఇస్తానంటావు. జగన్ 4 ఇస్తే నువ్వు 8 ఇస్తానంటావు. అయ్యా చంద్రబాబు, జగన్ ఏం చేస్తా ఉన్నాడో దానికంటే వేలం పాటలో వేసినట్టుగా అంతకన్నా మోసం చేసేందుకు 4 ఇస్తాను, 10 ఇస్తాను, 6 ఇస్తాను అని అంటావే తప్ప 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు నీ హయాంలో నేను ఇది చేశాను, నేను చేసిన ఈ మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం, సత్తా నీకున్నాయా అని అడుగుతా ఉన్నా. ఒకవేళ జగన్ ఏదైనా స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీము బాగోలేకపోతే ఆ స్కీమును రద్దు చేస్తాను అని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన సచివాలయం వ్యవస్థను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన రైతు భరోసా కేంద్రాలను తీసేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన రైతన్నలకు తోడుగా ఉండే రైతు భరోసా సొమ్మును నేను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన అమ్మఒడి అనే పథకాన్ని రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన చేయూత అనే పథకాన్ని, జగన్ తెచ్చిన ఈబీసీ నేస్తం అనే పథకాన్ని, జగన్ తెచ్చిన ఓ కాపు నేస్తం అనే పథకాన్ని, జగన్ చేసిన ఓ ఆసరాను, ఓ 0 వడ్డీని, ఓ రైతు భరోసాను, ఒక తోడు, ఓ చేదోడు, ఓ లానేస్తము, ఓ మత్స్యకార భరోసా, ఓ నేతన్న నేస్తం, ఓ వాహన మిత్ర, ఓ 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ళు, ఓ నాడు నేడుతో మారిన గవర్నమెంట్ బడులు, ఆసుపత్రులు. ఈ పథకాల్లో ఏదైనా ఒక్కటైనా నువ్వు చేశావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. మరి 14 ఏళ్లలో ఏనాడు ఈ యొక్క పథకం కూడా పెట్టని నువ్వు నేను పెట్టిన పథకాల్ని పట్టుకొని ఈరోజు తెగ మాట్లాడుతున్నావేంటయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని. అయ్యా చంద్రబాబు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి హోదాలో చూశారు ప్రజలకు. ఈరోజు నేను అడుగుతా ఉన్నది ఒకటే, 58 నెలలు మీ జగన్ను ముఖ్యమంత్రిగా చూశారు, 58 నెలలు జగన్ను చూశారు, 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూశారు. మరి జగన్ పేరు చెబితే ఇన్ని పథకాలు గుర్తుకొస్తా ఉన్నప్పుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి పేరు చెబితే ఒక్కటంటే ఒక్క పథకం పేరు కూడా గుర్తుకు రాలేదు అనంటే ఈ మనిషిని, ఆ చంద్రబాబు నాయుడును నమ్మగలమా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈ చంద్రబాబును, ఈ మోసాల బాబును మరోసారి మీ అందరికీ చెప్తా ఉన్నాను. చంద్రబాబును నమ్మడము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నాను. చంద్రబాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ పశుపతిని ఇంటికి తీసుకుని రావడమే అని మీ అందరికీ చెప్తా ఉన్నా. అన్నా ఇదేందో మీకు తెలుసా? అన్నా ఇదేమిటో మీకు తెలుసా? అక్క ఇదేమిటో మీకు తెలుసా? గుర్తుందా ఇది? అన్నా ఇది గుర్తుందా మీకు?
అక్క గుర్తుందా? అన్న ఇది గుర్తుందా మీ అందరికీ? 2014లో చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే కూటమి